ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీతి రాజ్యం, కల్మషములు లేని రాజ్యం, శాంతి రాజ్యం, కరుణ రాజ్యం, ప్రేమ రాజ్యం, యేసు రాజ్యం. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. నష్టం లేనే లేదు యేసు రాజ్యములో, ఆకలి బాధలు లేనే లేవు యేసు రాజ్యములో. కష్ట నష్టం లేనే లేదు యేసు రాజ్యములో, ఆకలి బాధలు లేనే లేవు యేసు రాజ్యములో. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. పేద గొప్ప లేనే లేదు యేసు రాజ్యములో, కులము మతము లేనే లేదు యేసు రాజ్యములో. పేద గొప్ప లేనే లేదు యేసు రాజ్యములో, కులము మతము లేనే లేదు యేసు రాజ్యములో. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. దేవుని రాజ్యం, నీతి రాజ్యం, కల్మషములు లేని రాజ్యం, శాంతి రాజ్యం, కరుణ రాజ్యం, ప్రేమ రాజ్యం, యేసు రాజ్యం. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మరి శుభాలు తెలియచేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డలకు, రాసిన బిడ్డల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండి జయాన్ని ఇవ్వునుగాక. ప్రియులారా, మరి లెంటులో 34వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అని. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి అంశము రాజ్యము, కింగ్డమ్ అనే మాట ఇంగ్లీష్లో చెప్పబడుతూ ఉన్నది. దీనిని రేల్మ్ అని ఇంగ్లీష్లో, డొమైన్ అని ఇంగ్లీష్లో పర్యాయ పదాలు ఉన్నాయి. రాజ్యాలు, రాజ్యము, లోక సంబంధమైన రాజ్యము, రాజులు. కాబట్టి
ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము రాజ్యాలు ఎప్పుడూ కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ భౌతిక సంబంధమైనటువంటి లోకము రాజ్యము రాజుల చరిత్ర మనం చూస్తూ ఉంటున్నప్పుడు నీతి న్యాయాలు లేనటువంటి రాజ్యరేఖలు రాజ్యాలు వాటి కొరకు మనం విన్నాం, చదువుకున్నాం. ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. ఆ రాజులు సంపాదించింది ఏది కూడా పట్టుకుని పోయిన వారు ఎవరూ లేరు. కానీ ఇక్కడ పిలాతు గవర్నర్గా నీవు రాజువా అని యేసుక్రీస్తు ప్రభుని తీర్పులో అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నకు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఓ చక్కటి సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాట, ఆయన రాజ్యము లోక సంబంధమైనది కాదు. లోక సంబంధమైన రాజ్యము కాదు అని ఎందుకంటున్నాడంటే, అది నీతి న్యాయాలు లేనటువంటిది, అక్రమాలతో నింపబడినది, దేవుని యొక్క మాటకు లోబడనటువంటిది. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు. అందుకే దేవుని యొక్క రాజ్యమట అన్నపానములతో కూడినది కాదు. దేవుని యొక్క రాజ్యము ఆయన అంటున్నాడు, నా రాజ్యములో ఇక్కడ ఎటువంటిది అంటున్నాడంటే, నా రాజ్యము లోక సంబంధమైనది అయితే నేను ఇదిగో యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాలు, పోరాటాలు, యుద్ధాలు ఇవన్నిటి కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి యుద్ధ వాతావరణంలో అనేక రకాలు రథాల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద, కాలినడకతో ఇన్ని రకాలు యుద్ధ విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుది ఈ లోక సంబంధమైన రాజ్యం అయితే నా సేవకులే పోరాడతారు. కానీ నాది ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. ఎంత చక్కటి మాట ఆయన చెబుతున్నాడు. అందుకనే చరిత్రలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఇస్కరియోతు యూదా తాను గజ దొంగ బరాబాతో కలిసినటువంటి ఒక సందర్భం చరిత్రలో రాయబడింది. కాబట్టి ఆ ఇస్కరియోతు యూదా అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాకున్నటువంటి బుద్ధి బలం, నీకున్నటువంటి ఈ చక్కటి అంగబలముతో రోమా సైన్యాన్ని జయించవచ్చు. మన ఇద్దరం కలిసి మనం పోరాటం చేద్దాం, ప్రభు దగ్గరికి వెళదాం. నా బుద్ధి బలం, నీ యొక్క అంగబలం తోడైతే ఆయన చిత్తుగా ఓడిస్తాడు అని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు చరిత్రలో చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నా రాజ్యము శాంతి రాజ్యం, సమాధాన రాజ్యము కాదు. చూసారా ప్రియులారా? అదే మాట ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యం అయితే నా సేవకులే పోరాడతారు. అందుకని 18వ అధ్యాయం 37వ వచనంలో, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగా, నీవు అన్నట్లే. ఆయన అన్నా కాకపోయినా యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజుగా, యూదులకు రాజుగా ఆయన జన్మించాడు. 33వ వచనంలో చూస్తే, పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని అడుగగా ఆయన చెప్పినటువంటి మాట, నీవు అన్నట్లే. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో
68వ కీర్తన 32వ వచనంలో చూస్తే ఇక్కడ భూరాజ్యములారా దేవుని గుర్చి పాడుడి, ప్రభువుని కీర్తించుడి. భూ సంబంధమైనటువంటి రాజ్యాలు, రాజ్యాలు, రాజులు అందరూ కూడా ఏం చేయాలట? దేవుని గురించి పాడాలి, కీర్తించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. 145వ కీర్తన 13వ వచనంలో చూస్తున్నప్పుడు, నా రాజ్యం శాశ్వత రాజ్యం, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. దేవుని యొక్క రాజ్యం అట అశాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది, తరతరములు కూడా నిలిచిపోతున్నటువంటి రాజ్యం. 145వ కీర్తన 11వ వచనములో, ఆయన రాజ్య మహోన్నతమైనటువంటి ప్రభావము కలిగినది, ఆయన బలమైనటువంటి నరులకు తెలియచేయటకే. చూసారా, ఆయన రాజ్యమట మహోన్నతమైనటువంటిది, అది మహోన్నతమైన ప్రభావము కలిగినటువంటిది. ఆయన బలమును నరులకు ఆయన తెలియచేసే రాజ్యముగా ఉంటూ ఉన్నది. 145వ సంకీర్తన 12వ వచనంలో, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకుందరు, నీ శౌర్యమును గురించి వారు పలుకుదురు. చూసారా, దేవుని యొక్క రాజ్యము బలమైనటువంటిది. అలాగే 145వ కీర్తన 13వ వచనంలో, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. దేవుని యొక్క రాజ్య పరిపాలన అది తరతరములో ఉంటుంది, నిలిచిపోతుంది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలో, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటూ ఉన్నది ప్రియులారా. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో, ఈ లోక సంబంధమైనటువంటి ఎడల నా సేవకులు పోరాడుదురు. అందుకనే ఆయన చివరిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం అంటాడు, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనగా ఆయన 12 సేనా సమూహముల కంటే, వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని మీరు ఎరగరా. ఆయన అంటాడు 12 సేనా వ్యూహములు, ఒక్కొక్క వ్యూహము 6,000 మంది, అంటే 72,000 మంది అక్కడ దూతలు లేక యోధులు, మెరుకులు లాంటి వీరులు వచ్చి ప్రభువుని కాపాడుతారట. ఇప్పుడు లోక సంబంధమైన రాజ్యం అయితే, కానీ ఆయనది లోక సంబంధమైన రాజ్యము కాదు, పరలోక సంబంధమైన రాజ్యం. ఆ పరలోక సంబంధమైన రాజ్యంలో మనం ప్రవేశించాలంటే నీతి న్యాయాలు మనం కలిగి ప్రభు చిత్త ప్రకారంగా మనము జీవించాలి. అదే పిలాతుతో, నువ్వు రాజువా? అవును, నేను అన్నట్లే, నీవు అన్నట్లే. నా రాజ్యము నువ్వు అనుకున్నట్లు భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనటువంటి. కాబట్టి ప్రభు యొక్క రాజ్యము కొరకు ఎవరైతే భూలోకంలో సిద్ధపడతారో, మరి ప్రభు యొక్క రాజ్యంలో ప్రభువుతో ఆయన మనం ఉండటానికి ఆయన అధికారం ఇస్తాడు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ వాక్యాన్ని దీవించండి. రాజ్యము ఈ అంశమును ఆశీర్వదించి నీ పరలోక రాజ్యములో మేమందరం ప్రవేశించగలిగినట్లు కృపచ్చే. పరీక్షలు రాసిన బిడ్డలకు జయం ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి నాయన. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తోడుగా ఉండండి. వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి తోడుగా ఉండండి. దేవా, నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచాడు. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.